నేనొచ్చేసా. సో ఈరోజు ఏంటి అంటే అరటికాయ కూరతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఫస్ట్ అయితే అరటికాయలని ఇలా వాష్ చేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్కి అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. బనానాస్ ఉడికిన తర్వాత వాటిని అయితే తొక్క తీసి ఇలా పీసెస్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి జీలకర్ర, తాలింపు గింజలు, పచ్చిమిర్చి అలాగే ఒక ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఆనియన్ వేసుకొని ఆనియన్ ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఇవన్నీ బాగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి బనానా కర్రీ అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను. దాంతో మీకు కర్రీ టేస్ట్ అయితే టోటల్గా చేంజ్ అవుతుంది. సో మీకు అదేంటో తెలియాలంటే వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బనానా పీసెస్ అండ్ సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. సో మనకి ఏంటి అని అంటే బనానాస్ మంచిగా కుక్ అయ్యేంత వరకు అయితే ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, చెప్పాను కదా స్టార్ ఇంగ్రీడియంట్ అని, అది ఇది అనమాట. లెమన్ వేసుకొని చేసుకోండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది అందరికీ తెలిసిన టిప్పే, నేను కొత్తగా అయితే ఏం చెప్పట్లేదు. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే లెమన్లో వాటర్ అయితే ఎక్కువగా వస్తుంది. సో కట్ చేసుకున్న లెమన్ని ఇందులో అయితే వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. అండ్ లాస్ట్లో అయితే ఇందులోకి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే మనకి మెమరీ పవర్ చాలా ఎక్కువ కదా, అందుకే ఫస్ట్ మర్చిపోయామన్నమాట. సో అందుకే లాస్ట్లో అయితే యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీ బనానా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.